హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్. రేపటి పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 10,578 మంది స్పౌస్ పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ పెన్షన్ల పంపిణీపై వస్తున్న అప్డేట్స్ ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు కానీ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 10,578 మందికి స్పౌస్ పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం అదనంగా 4.23 కోట్లు విడుదల చేసింది. అయితే రేపు అనగా అక్టోబర్ 1వ తేదీన సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లాలో పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. ఈ వీడియోని మనం సెప్టెంబర్ 30వ తేదీన రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇది అప్లోడ్ అయ్యే లోపు అక్టోబర్ 1వ తేదీ అనేది వస్తుంది. అంతేకాని లేట్ గా న్యూస్ అనేది పోస్ట్ చేయటం లేదు. ఇది మీరు గమనించగలరు. మీలో ఎవరైనా పెన్షన్దారులు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని మొత్తం ఎండ్ వరకు చూడండి. స్పౌస్ పెన్షన్ల మంజూరు కోసం వచ్చిన దరఖాస్తుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అదేవిధంగా వికలాంగుల పెన్షన్లలో అనర్హులను గుర్తించి నోటీసులు జారీ చేసినా ఆ విషయంలో మరోసారి పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. అక్టోబర్ 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్ల విషయంలో ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. రేపు బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలకు 2,745.5 కోట్లు విడుదల చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన్ సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అయితే ఈ మొత్తాన్ని అక్టోబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 63,50,765 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. వీటితో పాటే రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 10,578 మందికి స్పౌస్ పెన్షన్లను పంపిణీకి ప్రభుత్వం అదనంగా 4.23 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో నిర్వహించే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పెన్షన్ల కింద లబ్ధిదారులకు 45,000 కోట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి పెన్షన్ల పంపిణీ కోసం 32,143 కోట్ల బడ్జెట్ కేటాయించగా అక్టోబరు వరకు పింఛన్ల పంపిణీకి 19,1111.85 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా పెన్షన్ల విషయంలో అర్హుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. వెరిఫికేషన్ దాదాపు పూర్తయింది. అనర్హులను తొలగించి అర్హులైన వారికి పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించారు. అక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద దాదాపు 6 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయంతో గతంలో అనేక కారణాలలో పెన్షన్లు నిలిచిపోయినా వారికి ఉపశమనం దక్కనుంది. దానితో పాటే ఏపీలో వారందరికీ కొత్తగా పెన్షన్లు ఒక్కొక్కరికి నెలకు 4,000 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తారు. ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి సిద్ధం అయ్యింది. రెగ్యులర్ గా తీసుకుంటున్న పెన్షన్దారులతో పాటు కొత్తగా స్పౌస్ కేటగిరీలో 10,578 మందికి నెలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్లు మంజూరు చేశారు. గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకోలేని అర్హులకు ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నారు. ఇది ఒక రకంగా గొప్ప శుభవార్త అనే చెప్పుకోవాలి. పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్తగా పెన్షన్లు అయితే రాబోతున్నాయి. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త స్పౌస్ పెన్షన్లు మంజూరు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛను వస్తుంది. స్పౌస్ కేటగిరీ కింద 4,000 రూపాయల చొప్పున పింఛన్ మంజూరు చేస్తున్నారు. ఇలా అర్హులు అందరికీ పింఛను అందాలని ప్రభుత్వం భావించింది. ప్రతి నెల వీరికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇస్తారు. గత ఏడాది నవంబర్లో ఈ స్పౌస్ పెన్షన్ పథకం మొదలైంది. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31వ తారీఖు వరకు 89,788 మంది అర్హులు ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. వీరికి పింఛన్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ప్రతి నెల లబ్ధిదారుల్ని గుర్తించి వారికి నెలకు 4,000 రూపాయల చొప్పున స్పౌస్ కేటగిరీ కింద పింఛను అందిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.